జరిగింది. ఆ పోటీ ఏంటమ్మా అంటే తెలుగులో ఎవరైతే 25 పద్యాలు భయపడకుండా ఏకధాటిగా చెప్పగలుగుతారో వాళ్ళకి నా తరపున ₹101 అంటే ఒక గిఫ్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఆలోచించాలి వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా వీళ్ళని ఏ స్థాయిలో వీళ్ళలో ఉన్న తెలివితేటల్ని ప్రదర్శించడానికి ఏం చేయాలి అని ఆలోచించి ఒక 25 days ముందు నుంచి నేను ఈ కార్యక్రమానికి పిల్లలు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా విపరీతంగా ఉంటాయి. ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచిస్తారు. కానీ ఒక్కడిగా ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు తోడుగా ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉంటుంది. తోడుగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అంటే మన బాధలు కానీ మన సంతోషం కానీ ఎదురు చెప్పుకుంటూ ఉంటాం మనం. అప్పుడు ఏమవుతుంది, బాధ అనేది చెప్పుకుంటే బాధ తగ్గిపోతుంది, సంతోషం చెప్పుకుంటే సంతోషం పెట్టిపోతుంది. కాబట్టి మనిషి తోడు అనేది మన నాన్నుడు. ఒంటరిగా ఉన్నట్లయితే వాడు రాక్షసులుగా దెయ్యాలాగా తయారవుతాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఏ వస్తువు మనకు ఉపయోగపడాలి, కొనే వస్తువు మనకు ఉపయోగపడాలి. అసలు బట్టలు దిగేసుకుంటామా, దయచేసి ఏమనుకోదు. కొంచెం ఇంట్లో డబ్బులు ఎక్కువ పెట్టి చిన్న బట్టలు కొంటున్నాం. డబ్బులు ఎక్కువ పెడుతున్నాం మనం, కానీ కొనే బట్టలు ఏమవుతుంది, మనకు కొలతలు తగ్గిపోతున్నాయి. అక్కడ ఎప్పుడు కొలతలు తగ్గొద్దు. కొలతలు మాత్రము మనిషికి సరిపడా కొలతల బట్టలు వేసుకుంటాం. ఇది ఒకటి విషయం. ఇక రెండవది, పిల్లలకు డబ్బులు ఇవ్వడంలో కూడా మనం చాలా కన్ఫ్యూజ్గా ఉండాలి, పొదుపరిగా ఉండాలి. అడగానే డబ్బులు ఇవ్వడము, అడగానే కొని పెట్టడము చేస్తామనుకుంటాం. అనుకుంటాం మనం, నాకు చాలా ఒక్కడే కొడుకున్నాడు, నేను గారబాగా పెంచుకుంటాను, వాడు అడిగింది కొనిస్తా అన్నారనుకోండి, వాడు ఈరోజు ఏదో ఒక వస్తువు అడగవచ్చు, కానీ రేపటి ఇంకో పెద్ద వస్తువు అడగవచ్చు, బైక్ అడగవచ్చు, కారు అడగవచ్చు, ఇంకోటి ఏదైనా అడగవచ్చు. బైక్ అడిగింది అనుకోండి, బైక్ ఇచ్చేస్తారు మీరు. కానీ ఆ బైక్ నడపడానికి సరి అయిన వయసు ఉంటుంది. ఏ వయసులో నడపాలి బైకు? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే బైక్ నడపాలి. ఎందుకు? ఆ 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ ఆలోచన శక్తి పెరిగినప్పుడు మాత్రమే సొంతంగా సొంత ఆదేశంతో కొన్ని తీసేస్తుంది. అన్ని జరిగితే బాగా జరుగుతుంది. కొన్ని మేము కొద్దిగా దారిలో తీసుకొచ్చుకుంటున్నాం మేము, కానీ ఇంటి దగ్గర కూడా మీరు కూడా శ్రద్ధ పెట్టండి. వాళ్ళ సేఫ్టీ విషయం లోపల ఇవాళ రేపు మనం ఏమన్నా అంటున్నామని అంటే దాన్ని నెగటివ్గా తీసుకుంటున్నారు పిల్లలు. మా పాఠశాల పిఎన్సి జెడ్పీఎస్ఎస్ పౌర సంబంధంలో ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే, మరి అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజున ఈరోజు మా పిల్లలందరూ ముందస్తుగా వాళ్ళు చెప్పే టాపిక్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్గా క్లాసులు నిర్వహించారు. అలాగే పేరెంట్స్ కూడా అనుకున్న స్థాయి కనుక ఎక్కువ మందే వచ్చారు. అక్కడ సమావేశం కూడా దిగ్విజయంగా పూర్తయింది. అందరికీ ధన్యవాదాలు. మా పాఠశాల నుండి ఉపాధ్యాయులు నర్సయ్య సార్ గారు గర్ల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కింద ఒక 3 days ట్రైనింగ్ వెళ్ళొచ్చారు. అట్టి ట్రైనింగ్లో జరిగినటువంటి విషయాలను కొన్నింటిని కూలంకషంగా పేరెంట్స్ మీటింగ్లో చర్చించడం జరిగింది. గర్ల్ సేఫ్టీ విషయం లోపల పేరెంట్స్లో ఒక అవగాహన తీసుకురావడం జరిగింది. ఈ విషయం లోపల మేము విజయం సాధించామని అనుకుంటున్నాం.